భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు భోగి మంటని ప్రారంభించడానికి వెంప గ్రామం రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, వెంప గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలను నిర్వహించడం ఒక ఆనవాయితీగా ఉన్నది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. నా మిత్రుడు వరుసకు బావ అయ్యేటువంటి కాశీ ఆధ్వర్యంలో వారి యొక్క స్నేహితుల యొక్క ప్రోత్సాహంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరుగుతాం. ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ ఎక్కడ బాగా జరుగుతుందంటే ఇమీడియట్ గా వచ్చేటువంటి సమాధానం వెంప గ్రామంలో అనేటువంటి విషయం. ఇవాళ సంక్రాంతి పండుగకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలుగు రాష్ట్రాల్లో మారింది అంటే అది వెంప గ్రామం అనేటువంటి విషయం చెప్పక మానదు. వేలాది మంది ప్రజలు కుటుంబాలతో సహా వెంప గ్రామం తరలి వచ్చి ఊరంతా కూడా శోభాయమానంగా అలంకరించి పిల్లలు పెద్దలు ఆడ మగ తేడా లేకుండా పెద్ద ఎత్తున వెంప గ్రామంలో వేడుక నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి విషయం ఎంత సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే భోగి పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ, కనుమ పండుగ కానీ ఈ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పండుగ. ఏదైతే రాబోయే తరానికి, మన బిడ్డలకు కానీ, మన మనవలకు కానీ, రాబోయే తరానికి ఈ సంస్కృతి సాంప్రదాయం ఈ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అనేటువంటి విషయం ఈ పండుగని పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా భవిష్యత్తు తెరకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం. ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగిపోయినటువంటి పరిస్థితి మనంతా కూడా చూస్తూ ఉన్నాం. వాటిని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. హిందూ సంస్కృతి సాంప్రదాయం ఏదైతే ఉందో భారతదేశ అభివృద్ధికి మూలాలు అనేటువంటి విషయం మనంతా కూడా దయచేసి గ్రహించాలి. ఇవాళ మనంతా కూడా మానసిక ఒత్తిడిలో ఉన్నాం, స్ట్రెస్ లో ఉన్నాం. మనం అంతా కూడా డబ్బు ఉన్నోడికి లేనోడికి కూడా స్ట్రెస్సే, అన్ని ఉన్నోడికి లేనోడికి కూడా స్ట్రెస్సే, మానసిక ఒత్తిడి. ఆ ఒత్తిడి నుంచి బయటపడి ఈ విధంగా కుటుంబాలతో కలిపి మన ఇంట్లోనే కాకుండా పండుగ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ అందరిలో మంచి జరగాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రతి ఏడాది భీమవరంలో ఉన్న వెంప ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి సంక్రాంతికి నేను ఇక్కడికి వస్తాను. గత 10 ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నాను. నాకు ఇది ప్రతిసారి నాకు ఇక్కడ రాకపోతే నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఎవ్రీ టైమ్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ కమ్ హియర్. సో మీ అందరికీ, ఈ చుట్టుపక్కల ఉన్న గోదావరి ప్రజలందరికీ, మొత్తం అందరికీ, ప్రత్యేకించి వెంప, భీమవరం, రాజమండ్రి, నిడదవోలు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అంత బాగా ఈ సంక్రాంతి ఎవరు జరుపుకోరు. ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు కానీ, ఇంకోటి కానీ, ఈ భోగి మంటలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, ఎడ్ల పందాలు కానీ, ఇవన్నీ కూడా, కోడి పందాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో జరిపినట్టు ఇంకెక్కడా జరపరు. ఈ సాంప్రదాయం మీరే కొనసాగిస్తున్నారు, మీరే చేయాలి. ఇంకా నెక్స్ట్ ఎన్నేళ్ళైనా సరే నేను ప్రతిసారి ఇక్కడికే రావడానికి ఇష్టపడతాను. అండ్ నాకు ఈ సంక్రాంతి, ఏ సంక్రాంతి అయినా సరే ఇక్కడికి రాకపోతే నాకు జరగదు, ఈ సంక్రాంతి పండుగ జరగదు. సో మీరందరూ కూడా మన చిరంజీవి గారి, శివశంకర్ వరప్రసాద్ గారి సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
అనిల్ రావిపూడి గారు మళ్ళీ ఇంకొకసారి సంక్రాంతి హీరోగా నిలిచారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అందరూ ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ అందరికీ 2026 సంవత్సరంలో భోగి శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మేము ప్రతి సంవత్సరం చెప్పేదే. ప్రతి సంవత్సరం మాకు ఏంటంటే ఈ పండగ, ఈ 4 రోజుల పండగ ఈ 2 రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఈ పండగని ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఇప్పుడు ఫస్ట్లో మేమే చేసేవాళ్ళం, తర్వాత ఇప్పుడు అందరూ ప్రతి ఊళ్ళోని ఇలా చేయటానికి అందరూ ముందుకు వస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఎప్పుడైనా మేము మానేస్తే చచ్చిపోతుందేమో అని అనుకున్నాం, కానీ అలా కాకుండా చాలామంది చాలా ఊళ్ళలో చాలా బాగా అన్నీ బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది, ఈ పండగ ఈ లైఫ్లో ఇంకెప్పుడు ఈ పండగ ఇలాగే ఉంటుందని ఒక నమ్మకం కుదిరింది మాకు. మా తర్వాత తరం కూడా ఇలా చేస్తారని మేము ఆశిస్తూనే ఈ పండుగలన్నీ చేస్తున్నాం. అలాగే మా భోగి మంటకి ప్రతి సంవత్సరం ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది గెస్ట్లు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పాపం. కానీ మాకు ఇక్కడ ఉన్న ప్లేస్ తక్కువ వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు. దానికి మేము సారీ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన మా బావ అండ్ సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాసవరం గారు, ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ప్రతి సంవత్సరం వచ్చి మాకు భూమంట వెలిగించి ఎన్ని కార్యక్రమాలలో వస్తున్నారు. అలాగే ఇందాక కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు, స్టేట్ మినిస్టర్ గారు, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వచ్చారు, అలాగే వెంకయ్యనాయుడు గారు వాళ్ళ పాపాళ్ళు వచ్చారు, వాళ్ళ మనవరాళ్ళు వచ్చారు. అలా చాలా మంది గెస్టులు ఉన్నారు దీంట్లో, ఇంకా నేను చెప్పలేకపోతున్నాను. అలాగే సమీర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. ఎప్పుడు ఈ సంక్రాంతి పండగ మట్టికి ఇలాగా, అలాగే మీ ప్రెస్ వారు కూడా సంక్రాంతిని ఎప్పుడు ఇలా ఈ సాంప్రదాయంగానే చూపించండి దయించి. ఇంకో వేరే విధాలు ఉన్నాయి కొన్ని, వాటిని చూపించొద్దు దయించి. ఇది కూడా ఒక పార్ట్, దాంట్లో అదొక పార్ట్. దయించి ఇది ఒక్కటే మీ ప్రెస్ వారిని ప్రతిసారి ఏదైనా చెయ్యాలి అంటే మీ ప్రెస్సే. ఆ ప్రెస్సే లేకపోతే మేము ఏమి చేయలేం. అలాగే చెడు చూపించకుండా ఈ మంచి కార్యక్రమాలు చూపించి మీ ప్రెస్ వారందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతున్నాం. మళ్ళీ వన్స్ అగైన్ 2026 భోగి సంక్రాంతి